హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ ఊరు రెడ్డి పక్క ఊరికి పసలో పోలిగాడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన గెలాక్సీ స్టార్ ఏలియన్ స్టార్ నటించిన అద్భుత కళాఖండం ఒకటి రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే అస్సాం ట్రైన్ ఎక్కిన సినిమా రిలీజ్ తర్వాత అండమాన్ రైలు ఎక్కింది. ఎట్టయినా సరే హిట్ అని నమ్మించాలని నానా పాటలు పడుతున్నారు. ముందే కొట్టించిన పేకు పోస్టర్లు గ్యాప్ లేకుండా వదులుతున్నారు. ట్రేడ్ లెక్కలకి పోస్టర్ లెక్కలకి 100 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఎన్ని కథలు పడ్డా ఎంత సోది చెప్పినా ఫైనల్గా 50 కోట్ల పైనే బొక్క పెట్టుద్ది. కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు, సోలో రిలీజ్, కావాల్సినన్ని థియేటర్లు, ప్రీమియర్స్, ఎక్స్ట్రా షోలు ఇన్ని ఉన్నా కూడా డే 1 టైర్ 2 హీరో రేంజ్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. నెక్స్ట్ వచ్చే ప్యారడైజ్తో నాని డబుల్ మార్జిన్తో దీన్ని బ్రేక్ చేస్తాడు. కడుపు కోటికేడిస్తే కొప్పు పూలకేడ్చిందని సినిమాని కొన్న బయ్యర్లు చిల్లరేరుకుంటుంటే పరువు కోసం పేకు పోస్టర్లు వేసుకుంటున్నాడు. గతంలో ఈ హీరో 3 ఆర్లు అనే సినిమా చేశాడు. అదొక మల్టీ స్టారర్. అది హిట్ అయ్యేసరికి ఫ్లూటో స్టార్ అని పెట్టుకున్నాడు. నెక్స్ట్ సినిమాకి ఆ మల్టీ స్టారర్ కాస్త పల్టీ స్టారర్గా మారింది. ఆ సినిమా దెబ్బకి బయ్యర్లు శంకరగిరి మాన్యాలు పట్టుకొని పోయారు. హిట్ అయితే గెలాక్సీ స్టార్ గొప్పతనమేని బాకాలు ఊదుదామనుకున్నారు. ఆ పాదగొట్టంలో పాదం పక్కన పెట్టి గొట్టం వీళ్ళకి పెట్టాడు. కలరా ఉండర ఖర్చులు కూడా రాలేదు అక్కడ. అది నాగిపోయేసరికి మాకేం సంబంధం లేదని డైరెక్టర్ని ఎత్తినేశారు. కాలిన గుడిసెకు పీకిన వాసాలే లాభం అనుకున్నారు బయ్యర్లు. ఆ 3 ఆర్లు మల్టీ స్టారరే, ఈ పాదగొట్టం మల్టీ స్టారరే. అది హిట్ అయితే క్రెడిట్ ఎత్తేశాడు. జానేడు పిట్టెకు మూరేడు తోక అన్నట్టు దానికి గూగుల్ స్టార్ అని తగిలించుకున్నాడు. ఈ పాపగొట్టం ఎత్తిపోతే అన్నయ్యకి సంబంధం లేదంట. కామెడీగా లేదు? పతిభక్తి చూపిస్తాను మొగడా, చెప్పులతే నిప్పులు తొక్కుతా అన్నట్టు ఆయన పాతివ్రత్యానికి గేమ్ డేంజర్ సినిమాతో పరీక్ష పెట్టుకున్నాడు. అది కూడా నాగిపోయింది. అంత పెద్ద పుస్తకం సంకలో ఉందే పంచాంగం చెప్పలేవా అన్నట్టు గెలాక్సీ స్టార్ అని పెట్టుకున్నావే, ఈ చిల్లరేనా వచ్చేదని అంటారని పేకు పోస్టర్లకి తెరలేపాడు. గూగుల్ తల్లి కూడా బిత్తరపోయింది ఆ పోస్టర్లు చూసి. అప్పుడే గెలాక్సీ స్టార్ అంటే అందరికీ ఏంటో అర్థమైంది. వచ్చేవి టైర్ 2 రేంజ్ కలెక్షన్లు, పోస్టర్లు ఇచ్చే బిల్డప్ మాత్రం గ్లోబల్ రేంజ్లో ఉంటుంది. మొత్తానికి గేమ్ డేంజర్ కూడా అన్నయ్య దయ వల్ల అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అయింది. దెబ్బకి ఫ్లూటో, గెలాక్సీ, ఆండ్రోమెడా, ఏలియన్ అన్నీ పీకేసుకున్నాడు. డే 1 186 కోట్ల పోస్టర్ దించితే లాంగ్ రన్లో 150 కోట్లే వచ్చాయి. అది మా స్టార్డమ్. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పోద్ది సినిమా కూడా అదే పేకు పోస్టర్లతో కలకలం సృష్టిస్తున్నాడు. పేరుకు ప్యార్ ఇండియా సినిమా. తెలుగు రాష్ట్రాలు దాటితే ఎవడు దేకడం లేదు. 3 ఆర్ల సినిమాలో యాక్టింగ్ ఇరగదీశాడని, నార్త్లో జన నీరాజనాలు అందుకున్నాడని, ఏలియన్ స్టార్ అనే బిరుదు కూడా అందించుకున్నాడు. దాని తర్వాత 3 సినిమాలు వచ్చాయి. దాంట్లో ఈ గొట్టంలో సినిమా కూడా ఒకటి. ప్రమోషన్లు చేసి డబ్బాలు కొట్టి రిలీజ్ చేసిన ₹1 కోటి గ్రాస్ కూడా రాలేదు. ఇక తమిళ్లో అయితే థియేటర్ కరెంటు బిల్లులు కూడా వెళ్ళడం లేదు. బయ్యర్లే ఎదురేసి మరీ రెంట్ కడుతున్నారు థియేటర్లకి. ఇక కేరళలో మన అన్న హవా మామూలుగా లేదు. చిల్లర కూడా రావడం లేదు. రెంట్ కడుతున్నందుకు షో స్టార్ట్ చేసి వాకిల్లేసి వెళ్ళిపోతున్నారు. దయ్యం పట్టిన వాళ్ళకి సెకండ్ హాఫ్ చూపిస్తే సరిపోతుందనే టాక్ నడుస్తుంది అక్కడ. ఎవరన్నా దయ్యం పట్టిన వాళ్ళు ఉంటే ఒక టికెట్ బుక్ చేయండి, మిగతాది మా భూగోళం అన్నయ్య చూసుకుంటాడు. ఇక కర్ణాటకలో కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితే కనిపించడం లేదు. ఇక ఓవర్సీస్లో కూడా శంకరగిరి మాన్యాలు తప్పేలా లేవు. ఒక తెలుగులోనే ఫేక్ బుకింగ్స్తో హిట్ చేయడానికి నానా పాటలు పడుతున్నారు. కానీ వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. కానీ భాస్కర్ అవార్డుకి మాత్రం బాగా ట్రై చేస్తున్నారు. హిట్ కానీ సినిమాకే ఎక్కువగా భాస్కర్ అవార్డు డిమాండ్ చేస్తుంటారు. నాన్ సెన్స్ లాజిక్స్తో తలనొప్పి తెప్పించి పెద్ద రాడ్డు దింపి భాస్కర్ అవార్డు కోసం పిఆర్ టీమ్స్ని రంగంలోకి దింపి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఈ భాస్కర్ అవార్డు ముందు డైరెక్టర్ రంగులంకే ఇవ్వాలి. హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పి బకరాల్ని చేశాడు మనల్ని. మళ్ళీ పెద్ద అమ్మాయికుల్లాగా యాక్టింగ్ ఒకటి. ఆ భాస్కర్ అవార్డు ఇస్తే ఆయనకే ఇవ్వాలి. మొత్తానికి గెలాక్సీ స్టార్కి రాష్ట్రం దాటితే దిక్కు లేదు. రాను పోను ఛార్జీలు బొక్క తప్ప ఏముండదని మరోసారి ప్రూవ్ అయింది. ఈ ఊరు రెడ్డి పక్క ఊరికి పసలో పోలిగాడంటే ఇదే కాబోలు. ఇక్కడ టైర్ 2 హీరో అయినా కానీ పక్క రాష్ట్రాల్లో టైర్ 100లో కూడా లేడు. అయ్యో పాపం అనుకుంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.